దయచేసి చెప్తున్నా, కాంగ్రెస్ ప్రభుత్వం అద్భుతంగా పరిపాలిస్తుంది. ఇంకో 2 గ్యారెంటీలు ఇస్తుంది. రేవంత్ రెడ్డి గారు 20 గంటలు పనిచేస్తున్నాడు. ఈ మధ్యకాలంలో భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి పడినంత కష్టం రేవంత్ రెడ్డి గారు పడుతున్నాడు. రోజుకి 20 గంటలు పనిచేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి మాకు తెలిసిన ముఖ్యమంత్రి. ఆయన పెట్టిన ఆఫీసర్లే తెలుస్తుంది సార్ ఆయన ఎంత గొప్పోడో. ఆయన ఇవాళ నిర్మించిన ఆఫీసర్లు, మత్సలేని ఆఫీసర్లను పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని నడిపిస్తున్నాడు. ఆయనకు ఇంటెన్షన్ ఉంటే, ఇంకో స్వార్థం ఉంటే ఐఏఎస్లు కానివ్వండి, ఐపీఎస్లు కానివ్వండి, మీరు పెట్టినారు కదా అమయ్ కుమారుల్ని, అట్లాంటి శరత్తుల్ని, అట్లాంటి వాళ్ళని పెట్టి రాష్ట్రం నడిపించుంటాడు. కాదు, ఆయన నిజాయితీకి మారుపేరు. నేను స్టేట్మెంట్ ఇచ్చిండు, పోలీస్ పనిలో ఏ రాజకీయ ప్రమేయం కానీ ప్రలోభాలు కానీ ఉండవని చెప్పిండు. గజగజలు ఆడిస్తున్నాడు రాష్ట్రాన్ని. ప్రజలందరూ కూడా రేవంత్ రెడ్డి గారు చూసి ముక్కు మీద వేలేసుకుంటున్నారు. మేము ఇంత అద్భుతంగా ఉంటుందా రేవంత్ రెడ్డి గారి పరిపాలన మాకు తెలియదు అనుకుంటున్నారు. గర్వపడుతున్నాం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మేమందరం పనిచేస్తున్నందుకు. కాంగ్రెస్ కార్యకర్తగా గర్వపడుతున్నాం మేము. ఈ రోజంతా ఎక్కడ పోతుందండి మీరు? ఎందుకు మాట్లాడుతున్నారు? ఈ రోజు చెప్తున్నా, బీఆర్ఎస్ పార్టీ అనేది నిజంగా ఇక లేదు, రాదు, రాబోదు కూడా. ఎందుకంటే రాబోయేది, జరగబోయేది కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ పోటీ ఉంటుంది. మిమ్మల్ని మర్చిపోయాం, మీ శకం ముగిసిపోయింది. ఎందుకు ఎట్లా పడితే అట్లా? మీకేముంది? మీ అహంకారం ఏందా అంటే డబ్బు ఉంది, దోసుకున్న డబ్బు ఉంది, ఖర్చు పెట్టొచ్చు, జనాన్ని కొనొచ్చు. తెలంగాణ ప్రజలు మీ డబ్బుకు మోసపోరు, ఆత్మాభిమానంతో ముందుకు పోతారు. మీరు ఏం చేసినా కానీ ఈ పార్లమెంట్ ఎలక్షన్లో గజన విజయం సాధిస్తాం. ఈ 5 ఏళ్ళు కాదు, ఈయన చేసిన అద్భుతాలతో వచ్చే 5 ఏళ్ళు కూడా మేము సగర్వంగా తెలంగాణ ప్రజలను ఓటడిగి ఇంకొకసారి మళ్ళీ అధికారంలోకి వస్తాం. మీకు చెప్తున్నా, మీరు నోటికి వచ్చేట్టు మాట్లాడాలంటే ఏదైనా మంచి కార్యక్రమం కోసం మాట్లాడండి, మీ అభివృద్ధి కోసం మాట్లాడండి. రాష్ట్రానికి, మా తాలూకాకి ఇది కావాలని చెప్పండి, మా నియోజకవర్గ ప్రజలకు ఇది కావాలని చెప్పండి. అంతేగాని రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారిని గౌరవించండి. మీరు ముఖ్యమంత్రి గారిని గౌరవించండి, ముఖ్యమంత్రి అనే పదవికి గౌరవించండి, మా మంత్రులను గౌరవించండి. మీకు ఇదే పని. మంత్రి ఏం చేసిండు? పొన్నం ప్రభాకర్ గారు ప్రేమతో నవ్వుతూ ఇట్లా కొట్టిండు. దాన్ని ఒక సినిమా చేస్తారు. ఏందండి? ప్రేమతో ఉండదా? ప్రేమతో కొట్టుకోరా, తిట్టుకోరా, లాలించుకోరా, పాలించుకోరా, ఒక మాట అనుకోరా? మేము ఇట్లా జరగమంటే దాన్ని పొన్నం ప్రభాకర్ జనం మీద ఎదురు తిరుగుతాడు. ఏందండి మీకు? ఎందుకు ఇంత మతి భ్రమించి మాటలు మాట్లాడుతున్నారు? ఎందుకు ఇంత అభద్రతాభావంతో బతున్నారు? బతకలేరా? రాదు.